తెలిసిన సమాధానాన్ని నాకు తెలుసు మేడం అని ఎప్పుడైతే మనం ధైర్యంగా లేచి నిలబడి చెప్తామో ఆ రోజు నుంచే మీ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నేర్చుకుంటారండి, అందరూ నేర్చుకుంటారు. ప్రతి ఒక్క స్కూల్కి వచ్చిన పిల్లవాడు ఏదో ఒకటి నేర్చుకుంటాడు. కానీ నేర్చుకుంటాడు, వెళ్తాడు, వస్తాడు, నేర్చుకుంటాడు, వెళ్తాడు. బట్ లోపల ఎంత డెవలప్ అయ్యాము, నాకు ఎంత ఈ టాపిక్ నాకు వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చి ఎవరైతే క్లాస్ లో చెప్పగానే హోంవర్క్ చేసుకొని క్లాస్కి వచ్చి టీచర్ మీరు చెప్పి నాకు చాలా బాగా అర్థమైంది టీచర్, ఇది బాగా అర్థమైంది టీచర్, మళ్ళీ అయినా చెప్తాను టీచర్ అని చెప్పి ఎవరైనా అడుగుతారా? ఒకవేళ స్కూల్కి రాలేదు మేడం, నేను నిన్న రాలేదు మేడం, ఈ రోజు నాకు నిన్న చెప్పిన క్లాస్ ఒకసారి మళ్ళీ చెప్పండి అని చెప్పి ఎవరైనా అడుగుతారా? అడుగుతారా? అడగరు. ఎందుకు అడగరు? వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వినడం నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా మనలో డిసిప్లిన్ పెరుగుతుంది. ఓకేనా? చాలా మంది అంటారు నేను చాలా డిసిప్లిన్ ఉన్నా సార్, నేను చాలా డిసిప్లిన్ ఉన్న టీచర్, అయినా మీరు నన్నే చూస్తున్నారు. ఇంటికి వెళ్తారు, అమ్మ నాన్న ఉంటారు, మీ అక్క తమ్ముడు లేదా చెల్ల ఉంటారు, అవునా? అమ్మ ఉంటారా, నాన్న ఉంటాడు, అక్కడ మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ మీ చెల్లె కానీ ఏదో ఒక అల్లరి చేస్తుంటారు ఇంట్లో. అల్లరి చేసి మీరు అల్లరి చేస్తారు, పక్కన చెల్లు అక్క ఉంటది, నేనేం చేయలే అమ్మ మొత్తం చెల్లె చేసిందట, అవునా? నేనేం చేయలే అమ్మ మొత్తం అక్కే చేసింది, అన్నయ్య చేసింది, తమ్ముడు చేసిందని మనం వెంటనే ఏం చేస్తాం దాన్ని? మనం తప్పు చేసినా పక్కన వాళ్ళ మీద దోస్తాం, అవునా? పక్కన వాళ్ళ మీద దోస్తాం. ఎందుకంటే మనం మనుషులు కదా, మనం చాలా గ్రేట్ కదా, మనం అనుకుంటున్నాం అలా. ఎసాను మనం అనుకుంటున్నాం నేను చాలా మంచోన్ని, తప్పులు చేస్తున్నాను మాకు అనిపిస్తుంటది, అవునా? ఎప్పుడు మార్చుకుంటాం మరి అలా? ఎప్పుడు మనకు డిసిప్లిన్ వస్తుంది? ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పారు కదా, ఎప్పుడు మార్చుకుంటామంటే ఫస్ట్ మనం వినడం నేర్చుకోవాలి. ఏంటి? వినడం, లిజనింగ్. ఎప్పుడైతే మీరు వింటారో, విన్నప్పుడే మీకు సగం మారుతుంది మీ మైండ్. విన్నదాన్ని ఎప్పుడైతే ఆచరిస్తారో పూర్తిగా మీలో చేంజెస్ వస్తాయి. ఎసాను చెప్పేది ఎవరైనా మంచి మాటలైతే ఖచ్చితంగా వినాలి. వినాలా వద్దా? వినాలి. ఓకే, ఫస్ట్ మనం ఎవరు చెప్పింది వినాలి? టీచరా? ఫస్ట్ మనం ఎవరు చెప్పింది వినాలి? మరి ఫస్ట్ మీ అమ్మ చెప్పింది వినాలి. ఏంటి? మమ్మీ, తర్వాత డాడీ. ఎందుకు మమ్మీ అంటున్నా? కొద్దిగా లేపుతుంది, మిమ్మల్ని రెడీ చేస్తుంది, అమ్మ అలాగే అన్నం వండుతుంది, ఇంట్లో పని అంతా చేస్తుంది, అవునా? లేచిన కాంచి పడుకునే వరకు మీ మమ్మీ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? ఎప్పుడు ఉండదు. నైట్, అయ్యో పాప నైట్ కూడా ఉండొద్దా? నైట్ పడుకుంటప్పుడు ఉంటుంది, అంతేనా? అమ్మ కోసం, అమ్మ లేచిన కాంచి పడుకునే వరకు అంత పని చేస్తుంది, అంత కష్టం చేస్తుంది. ఎవరి కోసం? మీకోసం. మన కోసం అమ్మ అంత వర్క్ చేస్తుంది కదా, మీరు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు అమ్మకి? చలికి, ఈ చల్లటి వాతావరణానికి 5 గంటలకి లేచి మొత్తం ఇంట్లో పని అంతా చేసి అన్నం వండి, కూర వండి, బాక్స్ పెట్టి, మళ్ళీ మీ నాన్న పనికి పోతే ఒకవేళ మెసి ఆయనకు బాక్స్ పెట్టి అన్ని విధాల మీకు సమకూర్చి, మళ్ళీ ఆమె పనికి పోవడానికి ఆమె కూడా బాక్స్ పెట్టుకుంది. మీ అమ్మ నాన్న ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారు, మీకు బాక్స్ పెట్టారు, మిమ్మల్ని స్కూల్కి పంపించారు. కష్టాన్ని కూడా మిమ్మల్ని ఊహించుకొని ఇష్టంగా భావించి ఎంత కష్టమైనా చేస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వచ్చారు. అంతా కష్టపడి వచ్చిన తర్వాత మనం ఎంతో మంది మన అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఒకసారి ఊహించుకోండి. మీరు మీ సాయంత్రం పూట మీ అమ్మ ఈ పని చేయొద్దన్నా కానీ, ఫోన్ పక్కకు పెట్టన్నా కానీ, లేదా ఇంకేదైనా పని చేయమన్నా కానీ ఎంతమంది కసురుకున్నారు మీ అమ్మని నాన్నని? ఒక్కసారి ఊహించుకోండి. నాకు తెలుసులే మా పక్క పెట్టు, నాకు తెలుసులే నాన్న నువ్వేం చెప్పేది, నాకు అన్ని తెలుసు, చేసగానిలే, చదువుతాగానిలే, నాకు అన్ని తెలుసు కానిలే. ఎంతమంది అలా అన్నారు? ఒక్కసారి మీకు మీరు ఊహించుకోండి. మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మన అమ్మ నాన్నకు ఊహించుకోండి. ఈ రోజు ఎంతమంది అయితే మీరు ఇంటికి వెళ్తారో, ఇంటికి వెళ్ళగానే మీరు మీ అమ్మ నాన్నని ఇద్దరిని ఒక్కసారి హగ్ చేసుకోండి. హగ్ చేసుకొని అమ్మ నాన్న ఈరోజు మాకు మోటివేషన్ క్లాస్ చెప్పారు, మీకు మిమ్మల్ని ఎంత మిస్ అయ్యాము, మిమ్మల్ని ఎంత తిట్టామో మాకు తెలిసింది, ఈ రోజు నుంచి మంచిగా ఉంటాము, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఏమనము అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి ఎంతమంది నమస్కరిస్తారు? ఒక్కసారి మీరు అందరూ ఊహించుకోండి. నేను చెప్పాను కదా, మీరు గొప్ప వాళ్ళైన తర్వాత ఇలాంటి ఒక కారులో కూర్చోబెట్టుకొని మీరు డ్రైవ్ చేస్తూ వెళ్తే ఎలా ఉంటది? వాళ్ళు ఎంత సంతోషం ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా పొలం మని గుర్తొస్తుంది వాళ్ళకి. నా కొడుకు సోఫాలో కూర్చోబెట్టి నా బిడ్డ
ఒక పెద్ద సోఫాల కార్లో ఇలా కారు ఆడంగా పోతుంటే కారు పోతుందని చూసేటోళ్ళము, ఇలా కార్లో కూర్చున్నాం, నా కొడుకు గొప్పోడు అయిపోయింది అని చెప్పేసి అసలు ఎంత సంతోషపడతారు వాళ్ళు. అమ్మ నాన్న కళ్ళలో సంతోషం చూడాలి ఎంతమంది ఉంది ఇక్కడ. వెరీ గుడ్. అందరికి అంటారు సార్ రీల్స్ ఏమో కానీ స్టడీ అంటే నా మైండ్కి ఎక్కదు సార్, నాకు అసలు ఈ స్టడీ రాదు, నేను చదివినా కానీ నా బుర్రలో ఎక్కదు అని మీరు అంటారు. అవునా? మీకు అందరికి ఇన్స్టాగ్రామ్ వచ్చొచ్చా, ఫ్రీ ఫైర్ ఆడొచ్చు, వాట్సాప్ వచ్చొచ్చా, ఫేస్బుక్ వచ్చొచ్చా? ఎవరు నేర్పారు అవన్నీ? ఎవరు నేర్పించారు అవన్నీ? ఇంకో వస్తున్నా చూపించారా ఈ వాట్సాప్ ఇట్లా వస్తాలమ్మా ఇట్లా వస్తాలని చూపించారా? ఫ్రీ ఫైర్ గేమ్ ఆడమంటే అందరికంటే ఎక్కువ ఆడతారు పిల్లలు ఫ్రీ ఫైర్ లో. దాంట్లో ఎన్ని స్టెప్స్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయో కూడా తెలుసు. అవునా? ఈ రోజుల్లో ఇన్స్టాలో మాకు పెద్దవాళ్ళు టీచర్లకు తెలియదు ఇన్స్టాలో, కానీ ఇన్స్టాలో రీల్ కాదు. ఒక స్కూల్లో మొన్న రీసెంట్ గా ఒకరేమో అట్లా బాల్ అక్కడ పక్కన పడితే అలాగే స్కూల్ టైం అయిపోయి సడన్ గా వచ్చారు. ఈ పిల్లలు ఏం చేశారు తెలుసా, అక్కడికి వెళ్ళి ఆ బాల్ తర్వాత తీసుకుంటే ఆ బాల్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసి ఈ బాల్ కాస్ట్ ఇంత, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు డెలివరీ చేస్తామని పెట్టారు 10th క్లాస్. నేను మోటివేషన్ క్లాస్ చెప్పడానికి పోయినప్పుడు కొన్ని కొన్ని నిజాలు తెలిస్తే మీ షాక్ అయ్యాం. ఆ ప్రిన్సిపల్ చెప్పారు బాల్ కనపడట్లేదు ఏంద్రా అంటే మాకు తెలియదు అంటే అందులో ఉన్న ఒక పీటీ సార్ వాళ్ళ ఎవరో రీల్స్ వస్తుంటే చూసి ఒక బాల్, ఈ బాల్ చూసి కింద పోస్ట్ చూస్తే ఎందుకో ఇది ఇట్లా ఉంది ఎవరు పెట్టారు ఇది అని చూస్తే రియల్ మేడం నిజం రాయాలి వాళ్ళ దాంట్లో పెట్టి అమ్మిరంటే ఎంత టెక్నాలజీతో ఉన్నారు పిల్లలు. ఇంత టెక్నాలజీ ఇంత మైండ్ ఇంత మీకున్నప్పుడు చదవాలనేసరికి ఎందుకు మీకు రాదు? చదువు మాత్రం ఎవరో చెప్తేనే ఎవరో నేర్పిస్తేనే ఎవరో ఈ క్లాస్ ఈ టాపిక్ చెప్పకుంటే సపోజ్ త్రికోణమితిలో ఇది ఒక టాపిక్ సపోజ్ ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఈ క్లాస్ చెప్పలేదు కాబట్టి మేడం నాకు రాదు అని అనుకుంటాం మనం. మరి మీకు ఎవరు ఇన్స్టాగ్రామ్ నేర్పిస్తారు, ఎవరు ఫేస్బుక్ నేర్పిస్తారు, ఎవరు రీల్స్ చేయమని నేర్పిస్తారు? మీకు మీరు చూసుకొని చేస్తున్నారు కదా. సేమ్ ఈ స్టడీ కూడా అంతే. ఫస్ట్ చూసి చదివినప్పుడు మనకు రాదు, సెకండ్ టైం మళ్ళీ చదివాం, మళ్ళీ చదివినప్పుడు కొంచెం వస్తుంది, థర్డ్ టైం చదువుదాం పర్ఫెక్ట్ అయిపోతాం, డౌట్స్ ఉన్నాయి టీచర్ని అడుగుదాం, కథం అయిపోయి మొత్తం వచ్చేస్తుంది. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ మళ్ళీ చదవడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రతి ఒక్క స్టడీలో మీరు స్టడీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇదే అండి. ఖచ్చితంగా ఈ టాపిక్ రాలేదు అంటే ఒక్కటిగా 10 సార్లు చదవండి, వచ్చిన టాపిక్ ని ఒక్కసారి చదవండి, రాని టాపిక్ ని 10 సార్లు చదవండి. అట్లా కూడా అర్థం కాకపోతే టీచర్స్ అందరూ చాలా గ్రేట్ టీచర్స్ ఉన్నారు మీకు. ఎంతో మంది కాంపిటీషన్ తట్టుకొని కాంపిటీషన్ లో పైకి వచ్చి లక్షల మందిని వెనక్కి నెట్టి వచ్చి ఈ రోజు టీచర్లు అయ్యారు. గవర్నమెంట్ టీచర్స్ అంటే మామూలు విషయం కాదు. అర్థమైందా? బయట ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే కానీ జాబ్ రాదు. అలా వాళ్ళు కష్టపడి ఎదిగి ఎంతో నాలెడ్జ్ తో వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. మీరు వాళ్ళని యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పేదంతా నాలెడ్జ్ ని మేడం పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ కాదు, సమాజంలో ఉన్న నాలెడ్జ్ కూడా మాకు కావాలి, మాకు నేర్పించండి అని చెప్పి మీరు ఎప్పుడైతే టీచర్స్ ని అడుగుతారో, నేను చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ లో వినండి, తర్వాత టీచర్స్ ని అడగండి, తర్వాత చదవండి, ఆటోమేటిక్ గా ఎప్పుడైనా మీరు మీ విజయాన్ని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. క్లాస్ లో టాపర్ అవుతారు, తర్వాత మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత మీరు టాప్ లెవెల్లో పాస్ అయ్యి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అదే వేగంగా ఎప్పుడైతే స్కూల్ లైఫ్ లో మీరు ఎప్పుడైతే డిలే చేస్తారో, నాకు రాదు అని పక్కకు పెట్టేస్తారో, కాలేజీ ఆ టైంలో పెద్దగా అయిన తర్వాత జాబ్స్ కొట్టాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాం. స్కూల్లోనే మీ మైండ్ మార్చుకోండి, టీచర్ చెప్పేది వినండి. ఈ రోజు నుంచి తల్లిదండ్రులను గౌరవించండి, డిసిప్లిన్ గా ఉండండి, టీచర్స్ ని గౌరవించండి. మీరు మీ చదువు మీద మాత్రమే మీ ధ్యాస పెట్టండి. అంతేకాని మొబైల్లో రీల్స్ చూస్తాని మొబైల్లో రీల్ తీసే వాళ్ళు లక్షలు సంపాదిస్తాడు, మనం చూసుకుంటూ మనం ఉన్న చదువును పక్క పెట్టేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.